ఏమిటది? భగవంతుడే నాకు శరణు, ఇంకెవ్వరు లేరు ఈ ప్రపంచంలో. నాలో ఉన్నటువంటి రాక్షస గుణాలన్నీ ఎవరు తీయగలుగుతారు? ఆ భగవంతుడు ఒక్కడే తీయగలుగుతాడు. అవునా? అందుకని అన్ని అసురులను సంహరించేది ఆయనే. అసుర హంతకుడు. ఈ లోపల కూడా రాక్షసులున్నారు. కామము, క్రోధము, లోభం, మదం, మోహం, మాత్సర్యం, అసూయ, ద్వేషం చాలా, చాలా. ఇప్పుడు ప్రపంచంలో ఈ విపత్తులకి, వైపరీత్యాలకి ఏం కారణం? ద్వేషం. వాడికి పడదు, వీడికి పడదు. ద్వేషం. ఆ ద్వేషాన్ని ఎలా చల్లార్చుకునేదానికి రకరకాల ప్లానింగ్స్, రకరకాల స్ట్రాటజీస్. దానికి అమాయకులంత బలైపోవడం. ద్వేషం. మీరందుకే ఒకసారి భగవద్గీత 12వ అధ్యాయం చదవండి. అందులో కృష్ణుడు నాకిష్టమైన భక్తుడంటే ఎవరు చెప్తాడే. నాకిష్టమైన భక్తుడు. మన్ కీ బాత్ అంటారు. ప్రధాని చెప్తుంటాయి. కృష్ణుడికి కూడా మన్ కీ బాత్. అదే 12వ అధ్యాయం. ఆ 12వ అధ్యాయంలో చెప్పాడు, అర్జున ఈ పలానా భక్తుడంటే నాకు ఇష్టం. ఏ పలానా భక్తుడంటే పెద్ద తిలకం చక్కగా పెట్టుకున్నవాడు, పెద్ద కంటిమాలు వేసుకున్నవాడు, మంచి వైష్ణవ దుస్తులు వేసుకున్నవాడు, వాడంటే నాకు ఇష్టం అని చెప్పట్లా. ఏమంటున్నాడు? ఫస్ట్ అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణైవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. నేనైతే ఫ్రాంక్లీ నేను అనుకుంటాను, ఈ ఒక్క శ్లోకం పాటించేపాటికి నా బతుకు తెల్లారిపోతుంది. ఎందుకంటే అది అంత కష్టమైంది. ఫస్టే చెప్పాడు అద్వేష సర్వ, ఏ జీవిని ద్వేషించొద్దన్నాడు. అక్కడే నేను ఫెయిల్ అయిపోయాను. ఏ జీవిని ద్వేషం లేకుండా ఉండాలా? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్. మైత్ర కరుణ ఏవచ్చు, అందరి పట్ల స్నేహం కలిగి ఉన్నది, కరుణ కలిగి ఉంది. నిర్మమ, ఇది నాది అని చెప్పి. నిరహంకార, అహంకారం వద్దు. సమ దుఃఖ సుఖ, డెఫినెట్గా ఇప్పుడు సుఖం ఉందంటే రేపు దుఃఖం వస్తుంది, రేపు దుఃఖం అంటే ఎల్లుండి సుఖం వస్తుంది. బట్ అన్నింటినీ సమభావంతో చూడాలి. ఇంకా లాస్ట్ది ఇంకా కష్టం నాకు. క్షమాగుణం పెంచుకోవాలండి. ఎట్లా ఈ ఒక్క శ్లోకం నాకు నా జీవితం తెల్లారిపోతుంది. ఇలాంటివి చాలా శ్లోకాలు చెప్పి ఈ లక్షణాలు ఉండే భక్తుడంటే నాకు ఇష్టం అన్నాడు. ఇంకా చూసుకోండి, ఒక శ్లోకానికే మనం తేలిపోయాం పరీక్షలో. ఏమంటారు? ఇక ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక సిరీస్ ఆఫ్ వస్తు సార్ దే. అవన్నీ ఒకసారి చదివితే అది భగవంతుడి మన్ కీ బాత్, కృష్ణక మన్ కీ బాత్. తన మనస్సును మార్చుకోడు. ఈ లక్షణాలు ఉండే భక్తుడంటే నాకు ఇష్టం. అదే లాస్ట్ శివుల శరణంలో ఏమంటున్నారు? అంశుతుడితడే ఆదియునంచెవో, అచ్యుతుడితడే ఆదియునంచెము, అచ్యుతుడే ఆసురాంతకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి నిజే, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి నిజే. అచ్యుత అచ్యుత శరణలవో మనసా భావములోన భాగ్యం ఎందు గోవింద మనసా భావములోన భాగ్యముందు. అచ్యుతుడే ఆది అంతం. నా అచ్యుతుడే నాలో అసుర లక్షణాన్ని సంహరించేవాడు. ఆ అచ్యుతుడికే నేను శరణాగతి పొందిచి. అదేగా భగవద్గీత చివరి శ్లోకం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. శరణాగతి పొందిన వాడికి భగవంతుడు ఏమిస్తున్నాడు? ఆశ్వాసం, అభయం, అన్ని రకాల పాపాన్ని తొలగించి నేను మోక్షాన్ని. ఆ బాలాజీ యొక్క రూపం అర్థం అదే. ఇట్లా పెడతాడు బాలాజీ. ఇదేమిటంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు అది నాకు ఆ డ్యూటీ ఉంది, ఈ డ్యూటీ ఉంది అని చెప్పి అసలు డ్యూటీ వదిలేస్తున్నావు రా నాయన. అదే ముందు అవన్నీ పక్కన పెట్టి నాకు శరణాగతి పో. ఫస్ట్ దిస్ ఈస్ ద సింబల్ షోయింగ్ ద ఫీట్. శరణాగతి పొందితే ఏం ఫలితము? అహం త్వం సర్వపాపేభ్యో, నీ పాపాలన్నీ తొలగించి మోక్ష ఇష్యాన్ మాస.
షోయింగ్ ద అబ్డోమెన్. భగవంతుడికి ఉదరం ఉంది కదా, ఈ మోక్షస్థానం, దేహింద మోక్షస్థానం, భగవంతుడి ఉదరం. సో అందుకని ఆయన ఆ ఉదరం చూపిస్తారు. సో అదే భగవంతుడు బాలాజీ యొక్క దర్శనం, అదే భగవద్గీత సారాంశం. బాలాజీ దర్శనం ఏంటి? భగవద్గీత సారాంశం. ఇలా భారతదేశంలో స్వయంభూ విగ్రహం, ప్రతి విగ్రహానికి ఒక మెసేజ్ ఉంది. గుడికి వెళ్ళామో, దర్శనం చేసుకున్నాము, గంట కొట్టామో, కానుకలు వేసాం, పరిగెత్తామో కాదు. లోపల మన లిస్ట్ అంతా చెప్పామో స్వామికి, అది కాదు. ఆ విగ్రహం నుంచి నాకేదో ఆధ్యాత్మిక సందేశం ఉంది, అది బసిగట్ట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. 26 ఏకాదశి పేరు చెప్పండి ఒకసారి. ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్యుల ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలకి ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామద ఏకాదశి, వరుతుని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిర ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. సో 26 ఏకాదశి పేర్లు చెప్తే, ఈరోజు ఏకాదశి చేయని వారికి కూడా చేసిన ఫలితం వస్తుంది. ప్రొవైడెడ్, షరతు వచ్చే ఏకాదశి నుంచి పాటించు. ధన్యవాదాలు. హరే కృష్ణ. అపవిమోచన ఏకాదశి కీ జయ, భగవద్గీత యథాతథం కీ జయ, శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసఖీ వృంద కీ జయ, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్ కీ జయ, శ్రీ ప్రభుపాది కీ జయ, శ్రీ అన్నమాచార్య కీ జయ, శ్రీ అనంతాచార్య కీ జయ, అనంత కోటి వైష్ణవ వృంద కీ జయ, నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కీ జయ, శీల ప్రభుపాది కీ జయ. దయ గౌర్ ప్రేమానందే హరి హరి. ధన్యవాదాలు. హరే కృష్ణ.